మనిషి దృష్టిలో సౌందర్యమంటే ఒక్కో అర్థం ఉంటుంది. ఎవరెవరి దృష్టికోణం నుంచి నీ అందానికి భాష్యం చెప్పుకుంటావు? వయసుతో పాటు బాహ్య సౌందర్యం కూడా మారుతుంది. నువ్వు ఈరోజు ఎలా కనిపిస్తున్నావో 10 సంవత్సరాల తర్వాత ఇలా కనిపించకపోవచ్చు. ఈ మార్పుని ఎవ్వరూ కూడా ఆపలేరు. నీ అధికారం కేవలం నీ ఆత్మ సౌందర్యంపైనే. అది పెరగాలన్నా తరగాలన్నా కేవలం నువ్వు మాత్రమే నిర్ణయించగలవు. ఇక నువ్వు ఎప్పుడైతే జీవితంలో ఆత్మ సౌందర్యానికి విలువ ఇవ్వడం మొదలు పెడతావో అప్పుడు నువ్వు కూడా ఎదుటివారి బాహ్య సౌందర్యాన్ని కాక వారి ఆత్మ సౌందర్యాన్ని చూడడం మొదలు పెడతావు. ఆ ఆత్మ సౌందర్యంలో నీకు భగవంతుడు కనిపిస్తాడు. మనసుకి శాంతి కలుగుతుంది, ధ్యానం కుదురుతుంది. రాముడు మీకు మేలు చెయ్యాలి.